మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ సార్ మాత్రం పర్లేదు. ఆయనకున్నటువంటి సిద్ధాంతం గాని, ఆశయాలు గాని మంచియే. అవి గాని ఆయన సీఎంగా ఉండి చేస్తే మాత్రం సక్సెస్‌ఫుల్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చాలా మార్పు. అంటే డిప్యూటీ అంటే ఒక మినిస్టర్ హోదాలోనే అలా ఉంటే, అదే సీఎం అయితే బావుంటదనేది నా యొక్క భావన. సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఓకే. ఆయన మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు యువకుడు ఏదైనా చేయాలనే సిద్ధాంతం పెట్టుకొని ముందుకొచ్చాడు కాబట్టి చేయగలుగుతారు. అది. ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్క పదవిని పక్క పెట్టేసి సినిమాలు మట్టుకే చేసుకుంటున్నారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది కాదులేండి. ఇప్పుడు ముందు ఆయనకి మేము అభిమానులు ఎక్కడొచ్చామండి? సినిమా నుంచి వచ్చాం కదా! ఏమైంది? ఇప్పుడు రాజకీయం అనేది వాళ్ళు చేయాల్సిన పదవులు, జీవోలు చేస్తానే ఉంటాం. ఇదనేది ఒక 6 గంటలు అటు టైము, ఒక 6 గంటలు ఇటు కేటాయించుకున్నా సరిపోద్ది. అదేం కాదు. అంటే 2 చేయగలిగినటువంటి తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? అవగాహన లేకే, ఇంకేం లేదు. ఏంటది? అయినా సీఎం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి చూస్తుంటే 50కి కూడా దాటిపోతుంది. ఒకప్పుడైతే 30% సీఎం అనేవాళ్ళు. ఆ 30 కింద డిప్యూటీ అయ్యారు. ఇప్పుడు మోడీ గారు ఆశీస్సులు కానీ ఏదన్నా కానీ. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న అలాంటి లీడర్ ఉంటేనే బాగుంటుందండి పోటీకి. అది మెయిన్.